పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నాయట హిమాచల్ ప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం వేసిన రోడ్లు బ్రిడ్జిల ముచ్చట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే ఆ రాష్ట్రంలో కూడా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఏలుబడి నడుస్తున్నదాయే బాలన్న అంటే ఇగో ఈ వీడియో మొత్తం చూసి ముచ్చటినాక మీరే చెప్పుర్రి. వామ్మో 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 వరదలు చూడుండ్రి, వానలు ఎట్టెట్లా కొడుతుంటే వరదలు కూడా అట్లట్లనే పొంగి పొర్లుకుంటా రోడ్ల మీద బ్రిడ్జిల కింద అలుగులు దుంకుతున్నాయట. పాతాళ గంగమ్మనే దండుకొని ఎగజిమ్ముతున్నట్టే కనిపిస్తలేదు. అవి ఏం వరదలు అంత రువ్వడి మీద నీళ్లు ఉరుకొస్తుండే వరకల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులు జిల్లాల ఇండ్లకు ఇండ్లు మునిగిపోయినాయి. కొండలు గుట్టలు మొత్తం కూలిపోయినాయట. ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉన్నది. బ్రిడ్జిలు కూలిపోయే కాడికి వచ్చిందట. సడాకులు మొత్తం సత్యనాశ అవుతుంటే ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోతున్నాయట. కొన్ని కార్లు బండ్లు అయితే వాగుల వడి కొట్టుకపోయినాయట. రోడ్ల మీద ట్రాఫిక్ తండ్లాట ఎక్కువైందట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఆ ట్రాఫిక్ లో 2 మంత్రులు కూడా ఇరికిండ్రట. వాళ్ళకైతే సాగు తప్పి కన్నులట పోయినంత పని అయిందట. కాదా మరి పేరుకు మంత్రులుగా ఉండి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటాము, ముంగట వానల నుంచి వరదల నుంచి కాపాడేందుకు బందోబస్తు బ్రిడ్జీలు కడతాము, రోడ్లు ఓపిస్తాము. ఎంత పెద్ద వరదలు వచ్చినా గానీ బ్రిడ్జిల ఇంటికే మందం కూడా కూలకుంట కట్టే జిమ్మెదారి మేము తీసుకుంటాము. ప్రజలకు ఏ ఆపద రాకుండా చూస్తామని చెప్పుడే ఉంటది కానీ చేతల్లో మాత్రం లేకపోయే వరకల్లా ఇట్లా చందన అయ్యే కాడికి వచ్చింది. ఇప్పటికన్నా సోయికొచ్చి పాలకులు ప్రకృతి విపత్తులను పసిగట్టి సడకులు బందోబస్తు ఓపించి బ్రిడ్జీలు గట్టిగా కడితే ఎంత పెద్ద వరదలు వంగి పొరిలినా కానీ ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క ఊసిపోకుండా రోడ్లు వంతెనలు గట్టిగా ఉంటాయి అంటుర్రు ఏము చటిన్నోళ్ళు.